నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివారి ఆస్థానం ఘనంగా నిర్వహించిన టీటీడీ అధికారులు, అర్చకులు. కౌన్సిల్ అంశాలను వెంటనే పరిష్కరించండి. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్న నగర మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి జిల్లా పోలీసులు 23 కేజీల గంజాయిని స్వాధీనం. అనకాపల్లి నుంచి చెన్నైకి తరలిస్తున్న నిందితులు అరెస్ట్. శానిటరీ వర్కర్లను దూరంగా ఉండి సెల్ఫీలు తీసుకోమన్న రోజా. స్వచ్ఛ కార్మికులను పక్కన పెడుతున్న దృశ్యాలు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆనివారి ఆస్థానం నిర్వహించారు. సాధారణంగా ఏటా సౌరమాసం ప్రకారం దక్షిణాయనం పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున ఈ వేడుకను నిర్వహిస్తారు. తమిళులు అనుసరించే సౌరమాసం ప్రకారం ఆణిమాసం చివరి రోజు నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివారి ఆస్థానం అనే పేరు వచ్చింది. ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య మందిరంలోని బంగారు వాకిలి ముందర ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి గరుకుమంతుని అభిముఖంగా కొలువు వేంచేపు చేయనున్నారు. మరో పీఠంపై విశ్వగురువు శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసి ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. వెండి తట్టలో శ్రీ పెదజీయంగార్ స్వామి 6 పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. చిన్నజీఆర్, టీటీడీ ఈవో, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట వస్తారు. శ్రీవారి మూల విరాట్కు వీటిని సమర్పిస్తారు. వీటిలో 4 మూలవమూర్తికి, మిగిలిన 2 ఒకటిని మలయప్ప స్వామికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణను స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అర్చకులు పెద్దజీయంగారిని, చిన్నజీయంగారిని టీటీడీ తరఫున కార్యనిర్వహణ అధికారికి లచ్చానా అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం ఆనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సెఠారి మర్యాదలు చేసిన తర్వాత ఆ తాళపు చెవి గుత్తెను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరి వద్ద ఒక్కొక్క రూపాయి వసూలు చేసి దానితో రూపాయి హారతి ఇస్తారు. ఇలా జమైన రూపాయలకు టీటీడీ ఈవో సమక్షంలో ఖజానాకు జమ చేస్తారు. సాయంత్రం శ్రీవారికి పుష్ప పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వర్ణ రంజిత పుష్ప పల్లకిని అధిరోహించి తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆనివారి ఆస్థానం నేపథ్యంలో మంగళవారం శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ఆణివారి ఆస్థానం నాడు తమిళనాడు శ్రీరంగం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సాంప్రదాయాన్ని నేటికి కొనసాగుతున్న పరిస్థితి. పెద్దజీఆర్ స్వామి మఠం నుంచి స్వామివారి ఆలయానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లే క్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార గురుబాలన్ ఆలయం మహాద్వారం వద్దకు చేరుకోగా అక్కడ ఉన్న టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అవమానకర రీతిలో అడ్డుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు అనుమతించకుండా అవమానించారు. అయితే టీటీడీ ఉత్తర్వుల ప్రకారం 10 మందికి మాత్రమే ఆలయ మహాద్వారం వద్ద ప్రవేశం ఉంది.
ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 10 మందిని అనుమతించారు. ఆ 10 మందిలో దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నా ఆయనకు బదులు మరో వ్యక్తి లోపలకు వెళ్లడంతో గేటు వద్దనే సెక్యూరిటీ అడ్డుకున్నారు. కొంతసేపు చిన్నపాటి వాగ్వాదం అనంతరం దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గురుబాలన్ను ఆలయ మహాద్వారం గుండా అనుమతించారు. ఆయన సతీమణిని బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోనికి తీసుకువెళ్లారు. కారణం ఏదైనా తమిళనాడు ప్రత్యేక కార్యదర్శికి మాత్రం చేదు అనుభవం తప్పలేదని చెప్పుకోవాలి. తిరుపతి జిల్లా పోలీసులు గూడూరు రైల్వే స్టేషన్లో అనకాపల్లి నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 23.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి 23.5 కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి, ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు 1-2 సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా వీటిని మానకుండా మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలు వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీలోపు నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ క్రింద కనబరిచిన అజెండా అంశంలైన మరియు కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపై తీసుకోనున్న చర్యల గురించి ఆమె చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను అమలుపరచుటకు సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరు విభాగ అధిపతులను మేయర్ ఆదేశించారు. కార్పొరేటర్లు అందుకు వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకంగా సమాధానం ఇవ్వవలనని తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లు, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు, నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంపై శ్రద్ధ పెట్టాలని, ఈ విషయంలో టీటీడీ అధికారుల నుండి సహకారం తీసుకోవాలని అనుకుంటే తగిన నివేదిక ఇవ్వండి, ఎమ్మెల్యే సహకారంతో ఈవోని సంప్రదించి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. కూడలిలో రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతినే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షపు నీరు కీలక కూడికల్లో నిల్వ లేకుండా చూడాలని, తప్పిన ఎడల ప్రమాదాలు జరుగుతాయని, మనం నిర్లక్ష్యం ఎక్కడ కనపడకూడదని కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలములను, గృహాలను పోగొట్టుకున్న భూ యజమానులకు జారీ చేయబడిన టీడీఆర్ బాండ్ల విషయమై కార్పొరేటర్లు, ప్రజలు, పత్రికల వారు అనేక సందేహాలను వ్యక్తపరుచుతున్నారని తెలిపారు. వాటిని వెంటనే నివృత్తి చేయాలని, ముఖ్యంగా అర్హులకు టీడీఆర్ బాండ్లు జారీ చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు మరియు తిరుపతి శాసనసభ్యులు ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నందు యూడీఎస్ వ్యవస్థను ఆధునీకరించుటకు అంచనాలు వేసి తగు నివేదికలు సమర్పించాలని కోరారు. నగరంలోని పార్కుల యందు పారిశుద్ధ్య విషయములు మైకుల ద్వారా తెలియపరచవలసిందిగా ఆదేశించారు. నగరం నందు రోడ్డు ఇరుప్రక్కల ప్రజల రాకపోకలకు ఆటంకాలు లేకుండా పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసు శాఖ వారి ద్వారా
తొలగించుటకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. 27వ వార్డు సచివాలయం వద్ద రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినందున అచ్చట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఆర్సీ రోడ్ నుండి బ్రిడ్జ్ పనిని కస్తూరిబా స్కూల్ వద్ద కలుపుతూ మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సీ వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. డబుల్ డక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోనికి వచ్చేందుకు ఆర్టీసీ వారికి అప్పగించే విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. మంచినీళ్ల గుంటలోని నీరు కలుషితం కాకుండా నివారించుటకు నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంకు కమిషనర్ అదితి సింగ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డెప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరెడ్డి, ఎంఈ2 వెంకట్రామరెడ్డి, ఎంహెచ్ఓ అన్వేష్, వెటనరీ ఆఫీసర్ నాగేందర్, ఆర్ఎఫ్ఓ శ్రీనివాసులు, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టిబాబు, ఆర్ఓలు వర్మ, సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు. జూలై 10న జరిగినటువంటి సాధారణ సమావేశంలో ఏవైతే తీర్మానాలు ఆమోదించామో వాటి అన్నిటినీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంగా మాట్లాడడం జరిగింది. అలాగే కార్పొరేటర్స్ వాళ్ళ సమస్యలు ఏవైతే చెప్పారో వాళ్ళ సమస్యల్ని మెయిన్గా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సమస్యల్ని ఒకవేళ తీర్చగలిగే విధంగా ఉంటే వాటిని ఇమీడియట్గా పరిష్కరించే విధంగా, లేదా వాళ్ళు రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అఫీషియల్స్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు మాన్సూన్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రైనీ సీజన్స్లో మనం శానిటేషన్ సరిగా చేయకపోతే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మనం అందరం ఈ మధ్య చూస్తున్నాము. అతిసార వ్యాధి కానీ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. సో వీటికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, డీఫాగింగ్ జరుగుతూ ఉందా, స్ప్రేయింగ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉందా, సో ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నీ విజిట్ చేస్తున్నారా అనేది కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి తిరుపతి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అట్లీస్ట్ కొద్దిగా డీసిల్టింగ్ చేయగలిగితే ఎమర్జెన్సీ బేసిస్లో, సో ఆ ఫ్లడ్ అనేది కొంచెం ఇండెంట్ అవ్వకుండా ఆ లో లయింగ్ ఏరియాస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. సో అవి ఐడెంటిఫై చేయమనడం జరిగింది. అట్లాగే కౌన్సిల్లో ఏవైతే మనకు శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్ఎమి శ్రీనివాసులు గారు కానీ, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి సార్ కానీ వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రముఖ నటి మాజీ ఏపీ మంత్రి రోజా తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం నటి రోజా తనను కలవడానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల నీచంగా ప్రవర్తించారు. ఆలయంలో దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన రోజాతో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఫోటో తీసుకోవడానికి ఆలయ క్లీనింగ్ సిబ్బంది కోరగా నటి రోజా వారిని చేతులతో వెనక్కి నిలబడమని కోరుతున్న వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. తమిళనాడు తిరుచెందూరులోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడిమాసం అభిషేకం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో నటి మాజీ మంత్రి రోజా తన భర్త దర్శకుడు ఆర్కే సెల్వమణితో కలిసి నిన్న ఆలయాన్ని సందర్శించారు. అలాగే స్వామి దర్శనం ముగించుకొని బయటకు రాగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సిబ్బంది నటి రోజాను సెల్ఫీ ఫోన్లో చిత్రీకరించారు. ఆ సమయంలో ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రైవేట్ క్లీనింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఆశగా ఫోటో దిగాలని నటి రోజా వద్దకు వెళ్లగా నటి రోజా వాళ్లను దూరంగా ఉండమని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియోలు ఫుటేజ్ వైరల్ కావడంతో నటి రోజా స్వచ్ఛ కార్మికులను దూరంగా ఉంచమని చెప్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరియు అంటరానితనాన్ని కొనసాగిస్తూ నటి రోజా స్వచ్ఛ కార్మికులను పక్కన పెడుతున్న దృశ్యాలు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందని, సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనవచ్చునని, వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. బహిరంగ వేలంలో డిపాజిట్లు చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చునని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం, రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుసుము వసూలు చేసుకొట్టు కొరకు సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ను సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. నిబంధనల ప్రకారం జరుగు బహిరంగ వేలంకు గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని తెలియజేశారు. పుంగనూరు నగిరి ప్యాలెస్లో వెలసి ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అమ్మవారి పూజ కార్యక్రమం వరుసగా 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు పూజా కార్యక్రమంలో మహిళలు వందలాది మంది భక్తులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సమస్త మాతృకలు. వీరే బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్ర, చాముండీలుగా నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సమస్త మాతృకలు సిద్ధంగా ఉంటారని పూర్వీకుల నమ్మకం. మంగళవారంతో ముగియనుంది. చివరి రోజు సందర్భంగా వారాహి హోమం నిర్వహించారు. ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి హోమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వారాహి అమ్మవారికి ఉపవాసాలతో, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఆలయం వద్ద చేరుకున్న సివిఎస్ఓ దంపతులకు ఆలయ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సివిఎస్ఓ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహుకరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు సివిఎస్ఓ దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆలయ విజిలెన్స్ అధికారులు సివిఎస్ఓ దంపతులను దుస్సెలవుతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. సివిఎస్ఓ నరసింహ కిషోర్ ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి అందరూ కలిసికట్టుగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విజిఓ బాలిరెడ్డి, డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్, ప్రతాప్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర విజిలెన్స్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో కోట్లాది రూపాయలు విలువైన చెరువులు, వంకలు, కాలువలు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల పాలనలో కొందరు నాయకులు చౌడేపల్లి రోడ్డు, మదనపల్లి జాతీయ రహదారికి ఆనుకుని ప్రవహిస్తున్న కౌడిన్య నది వంకను పూడ్చి కోట్లాది రూపాయలకు విక్రయాలు జరపడం జరిగిందని, వంక కాలువ ద్వారా రాయల చెరువు నుండి లదంగి చెరువు వరకు నీరు ప్రవహించడం జరుగుతుందని తెలిపారు. అలాంటి వంకలు ఆక్రమించి అక్రమంగా పెద్ద పెద్ద ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు వంటివి అక్రమ కట్టడాలు నిర్మాణం వలన చెరువుల నుండి జనావాసం ప్రాంతాలు మునుపునకు గురవుతాయని, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. సంబంధిత రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకొని వంకలు, కాలువలు ఆక్రమణలు అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు ఆయూబ్ ఖాన్, బీజేపీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో మొత్తము చూస్తున్నారు పున్నూరు యొక్క చరిత్ర. అలాంటి చరిత్ర ఈరోజు ఈ యొక్క ఉమ్మడి వనరుల భూముల్ని కొంతమంది ఆక్రమించుకొని కట్టడాలు కట్టి అమ్ముకొని వాళ్ళు డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి ఆపే వాళ్ళు ఎవరు కానీ లేరా అని నేను అడుగుతున్నాను. వంక అనేది వర్షం నీళ్ళు వస్తే ఆ వంక ద్వారా నీళ్లు పోతాయి. కానీ దీన్ని ఆపేసి ఇక్కడ కట్టడాలు కడితే ఈ యొక్క వంక నీళ్లు ఎక్కడ వెళ్ళాలి? పున్నూరు యొక్క పరిస్థితి అదే ఆఖరికి జరిగేది. కాబట్టి ఈ అక్రమ కట్టడాలని వెంటనే కూల్చివేసి తొలగించేసి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ అది చేయకపోతే
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. వంక ఉందో దాన్ని పూర్తిగా అక్కడ ఉండే బిల్డింగ్లు తొలగించి వంకను క్లియర్ చేయాలని చెప్పేసి బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే వంకపురం బోగు క్లియర్ చేయాలి, లేదంటే దీనిపైన బీజేపీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అధికారులు, వెంటనే దీనిపైన స్పందన ఉండాలి. స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఇలాంటి ఆక్రమణలను బీజేపీ ఏనాడు సహించదు. కాబట్టి ఈ విషయంలో ఇది ఉమ్మడి ఆస్తి, ఇటు ప్రభుత్వానికి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్తి. ఇది ప్రజలకు చెందాలి, ప్రజల సౌకర్యం కోసం ఉపయోగపడాలి. కానీ అక్కడ అక్రమంగా ఎవరైతే ఉన్నారో దోపిడీదారులు, ఆక్రమణదారులు వాళ్ళ చేతుల్లో పడి ఈరోజు పుంగనూరులోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడైతే ఈ వంకపురం ఉందో మొత్తం వంకపురం ఎన్ని లింకులు ఉందో, ఎన్ని పొడవు ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో మొత్తం ఈ వంకను క్లియర్ చేయాలని చెప్పేసి బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రగిరిలోని రాయలపురం నూకలగుంట నుండి వినాయక సాగర్ కాలనీ మీదుగా తొండవాడ డ్రైనేజీ కాలువల్లోకి డ్రైనేజీ కలిపే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని పంచాయతీ పరిధిలో రోడ్ల మరమ్మతులను చేసేటప్పుడు మురుగు కాలువలు కూడా ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం కావడంతో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి అధికారులను సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో ప్రణాళిక రూపొందించి తొందరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మండల నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకువచ్చి సమస్యను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, ఇతరులు పాల్గొన్నారు. చంద్రగిరికి మహర్దశ వరించనుంది. చంద్రగిరి అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎమ్మెల్యే పులివర్తె నాని వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక నాయకులు అధికారులతో కలిసి చంద్రగిరి శ్రీనివాస మంగాపురం రహదారికి నర్సింగాపురం సమక్షంలో స్వర్ణముఖి గట్టు గోవిందధామం ఏర్పాటు చేయాలని స్థలం పరిశీలించి పనులను చేయాల్సిందిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తమ కార్యకర్తలు భాస్కర్, బన్నీ మృతి చెందిన రోజు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి చోటు చేసుకున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, ఎన్నికలైన వెంటనే గోవిందధామం ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గోవిందధామంలో అంతిమ సంస్కారాల అనంతరం నిర్వహించే కార్యక్రమాలకు అవసరమగు ఏర్పాట్లు అన్నీ చేయడానికి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. గోవిందధామంలో చక్కటి గార్డెన్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయడానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. సదరు స్థలం యొక్క స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక్కడ ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తే ఇటువైపు వెళ్లే బస్సులంతా ఇక్కడే ఉండటం మూలాన తిరుపతి పట్టణంలో కొంతమేర ట్రాఫిక్ కూడా తగ్గే ఆస్కారం ఉందని తెలిపారు. డిపో ఏర్పాటుకు వెంటనే నిధులను తయారు చేయాలని అధికారులను కోరారు. ప్రజా సంక్షేమం ఒకవైపు చూస్తూనే మరోవైపు చంద్రగిరి అభివృద్ధి పదంలో నడిపించడానికి తనదైన శైలిలో ఎమ్మెల్యే పులివర్తె నాని వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వైసీపీ పార్టీ కార్యాలయంకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రావడంతో నియోజకవర్గం వదిలి వెళ్లాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసనగా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివారి ఆస్థానం ఘనంగా నిర్వహించిన టీటీడీ అధికారులు, అర్చకులు. కౌన్సిల్ అంశాలను వెంటనే పరిష్కరించండి. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్న నగర మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి జిల్లా పోలీసులు 23 కేజీల గంజాయిని స్వాధీనం. అనకాపల్లి నుంచి చెన్నైకి తరలిస్తున్న నిందితులు అరెస్ట్. శానిటరీ వర్కర్లను దూరంగా ఉండి సెల్ఫీలు తీసుకోమన్న రోజా. స్వచ్ఛ కార్మికులను పక్కన పెడుతున్న దృశ్యాలు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.